కూడా గడిచిన 2 రోజుల నుంచి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని చెప్పడం మొదలు పెట్టారు. మాకు చాలా బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మా తాత బైరెడ్డి శేషసేనారెడ్డి గారు కూడా ఇదే పోతిరెడ్డిపాడు విస్తీర్ణం పెంచాలని చెప్పి, పెంచితే తప్ప రాయలసీమ బాగుపడాలని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసినారు. ఆ రోజు కథలన్నీ మర్చిపోయినారు. ఈ రోజు రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పోయి నీళ్ళు అడిగినారు అనుకో, అన్న మా నియోజకవర్గంలో ఏ రైతు కూడా నాయకుల దగ్గరికి పోయి నీళ్ళు అడగకూడదు. పొరపాటు ఎవరైనా నీళ్ళు అడిగినారు అనుకో, టీఎంసీ అంటే ఏందో చెప్పంటారు, క్యూసెక్ అంటే ఏందో చెప్పుకుంటారు, హై లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పుకుంటారు, లో లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పుకుంటారు, రైట్ బ్రాంచ్ కెనాల్ ఏందో చెప్పుకుంటారు, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఏదో చెప్పుకుంటారు. అవన్నీ చదువుకునే మేము కూడా ఏఈలమో డిఈలమో ఇరిగేషన్ ఆఫీసులలో పని వచ్చేది. ఇవి అడిగేటోళ్లకు టీఎంసీ అంటే ఏమో తెలియదు మాకు, కానీ ఆయన ఏ పార్టీలో ఉంటాడో మాకు తెలియదు. 2 రోజులకు ఒకసారి మమ్మల్ని విమర్శించడం తప్ప ఏం తెలియదు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని కూడా చేయరు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది 2 పని చేయడం కాదు. ఒకటి శిలాఫలకం వేస్తాడు, పని ఎవరైనా చేస్తే వచ్చి శంకు మళ్ళా రిబ్బన్ కటింగ్ చేసి పోతాడు. మా నియోజకవర్గంలో అందరూ కూడా ఒక కథ చెప్పుకుంటా అంటారు. ఏమరా అంటే వేటగాడి కథ. ఒక వేటగాడు అంట భయంకరమైన భీకరమైన యుద్ధం చేసి అడవిలో పులిని చంపినాడంట. చంపిన తర్వాత పాపం వేటగాడికి కూడా బాగా దెబ్బలు తగిలినాయంట. ఆ దెబ్బలకు ఆ నొప్పులకు తట్టుకోలేక ఆ నుంచి వెళ్ళిపోతే తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాడు వచ్చినాడు. ఆడికి వచ్చి ఆ పులిగుండే గోర్లు పళ్ళు అన్ని ఎత్తుకొని పోయి నేనే చంపినది నేను అట్ట ఏ ఒక్క పని కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయరు. ఎందుకంటే ఇక్కడ గొప్పగా వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఇంకొకటి హెచ్ఎన్ఎస్ఎస్ పనుల గురించి చెప్పుకుంటారు. హెచ్ఎన్ఎస్ఎస్ పనులు ఎన్టీ రామారావు గారి ఆలోచన అయితే, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది వాళ్ళైతే, దానిలో పూర్తి చేసిందంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే తప్ప చంద్రబాబు నాయుడుకు దానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అలాగనే ఈరోజు మీరు ఏమన్నా అడగండి, తప్పించుకునేటే ఉంటాయి తప్ప సమాధానం చెప్పారు. లడ్డు గురించి అడిగినామంటే తప్పించుకుంటారు, మనోళ్ళ పైన దాడులు చేస్తారు. మా ఊర్లో పాపం అందరిపై సార్ యూరియా కొడతా ఉంది సార్ అంటే, రేపు వద్దురా మీకే మంచిది కాదు క్యాన్సర్ వస్తుంది అన్నారు. అంటే ఇంకా ఎవరు యూరియా గురించి అడగకూడదు. ఏం సార్ 18,000 అంటే మహిళలకు అందరికి 1,500 ఇస్తారంటే ఏం చేసుకుంటారమ్మా, నా దగ్గర ఉంటే భద్రం ఉంటాయి అవన్నీ అంటాడు. అంటే ఏ మాట మాట్లాడినా కూడా అబద్ధమే తప్ప ఇంకొకటి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు, మీకు ఏ ఆపద వచ్చినా నాది పూచి నన్ను నమ్మి ఆ పక్క ఓటేయండి అని అడిగినారు. పాపం నమ్మి ఓటేస్తే 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు మా నియోజకవర్గాల పక్కకు కూడా రాలన్నాం. ఆయన కేవలం 2-3 నియోజకవర్గాల తప్ప ఏడ తిరగడు. కాబట్టి ఒక్క మాట మీకు అందరికీ చెప్పేదన్నా, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా రిక్వెస్ట్ ఏమరా అంటే, రాయలసీమకు కానీ మీ నెల్లూరు జిల్లాకు కానీ ఎక్కడికి నీళ్లు పోవాలన్నా మా నందికొట్కూరు తాలూకా నుంచే పోవాలా. ఇప్పుడు గోడుకొండ రిజర్వాయర్ పోవాలన్నా, అవుకు రిజర్వాయర్ పోవాలన్నా, జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కింద ఉండే 11 రిజర్వాయర్లకు, గండికోటకు కానీ, వామికొండకు కానీ, సర్వరాయ సాగర్ కానీ, మన 11 ప్రాజెక్టులు జిఎన్ఎస్ కింద పోవాలన్నా, కేసీ కెనాల్ కు నీళ్లు పోవాలన్నా, నిప్పులవాగు ద్వారా కేసీ కెనాల్ కు పోవాలన్నా, మీకు వెలిగోడ రిజర్వాయర్ కు పోవాలన్నా, బ్రహ్మం సాగర్ కు నీళ్లు పోవాలన్నా, కంటేరుకు నీళ్లు పోవాలన్నా, సోమశిలకు నీళ్లు పోవాలన్నా, చివరికి మెడ్రాస్ కు నీళ్లు పోవాలన్నా కూడా మన నందికొట్కూరు తాలూకా నుంచే పోవాలా. శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయింది మేము. ఈరోజుకి 98 జీవో కింద ఉద్యోగాలు రాలని చెప్పి 100ల మంది రోడ్లు పెట్టుకొని తిరుగుతుంటే వాళ్ళ బాధలు చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటా అనేది మేము. ఇంతమందికి నీళ్ళు ఇచ్చి, ఇన్ని భూములు ఇచ్చి, ఈ రోజు మా ప్రాంతంలో నిలబడే ప్రాజెక్టులు ఎందుకు పనికిరావంటే, మాట్లాడే వాళ్ళు మా నియోజకవర్గాలలోకి వస్తే చెప్పులతోటి చీపులతోటి ఖచ్చితంగా
ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులకు లేవన్నా పోతిరెడ్డిపాడు కావచ్చు, బనకచర్ల కావచ్చు, ఇట్లా పోతే హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ముచ్చుమారి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఏ ప్రాజెక్ట్ వచ్చినా మేము భూములు కోల్పోతున్నాం, సర్వస్వం కోల్పోతున్నాం, ఈ ప్రాంతం విడిచిపెట్టి వలసలు పోతున్నాం. అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చేది ఏముంది? ప్రతి సంవత్సరం ఒక రైతు అనేవాడు పంట వేస్తే నష్టమే. ఇసుకటాకులు ఆడేటానికి కన్నా ఒక రోజు మంచి ముక్క పడతాదేమో కానీ రైతుకు మాత్రం పండించిన పంటకు మంచి రేటు రాదు. ఒరే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పెట్టండి, ఆ మూల నుంచి ఈ మూల వరకు మొక్కజొన్ననే వేసాంరా మేము అంటే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మాత్రం పెట్టారు. ఈరోజు కొత్త కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టారట. నేను నిన్ననే అందరిని అడిగిన, ఎందుకు పెట్టారా కందుల కొనుగోలు కేంద్రం అంటే, అన్న పంట లేదన్నా అందుకని పెట్టారు. కాబట్టి ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడింది. అన్న మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కానీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోతాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారు. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో మాకు రైతాంగం వ్యవసాయం తప్ప వేరే ఆదాయ వనరులు ఏమీ కూడా లేవు. ఈ ప్రాంతంలో 95% మంది బీసీలు, ఎస్సీలే కాదన్నా ఓసీలు కూడా 95% మంది పేదవాళ్ళే తప్ప డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరో ఇద్దరు ముగ్గురు తెల్ల సొక్కాలు వేసుకొని వచ్చినా వెనకన్ని బొక్కలే తప్ప ఏమీ లేవన్నా. మేము ఇటువంటి మీటింగులు పెట్టాలనుకున్నా కూడా, పార్టీ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా అందరికీ ఒక భారమైన ఒక 2-3% డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ అవతల పార్టీలు ఉన్నారనా. కాబట్టి వ్యవసాయం లాభసాటిగానే జరగాల, లేదా ఏమైనా పరిశ్రమలన్నా రావాలా, లేదా వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలన్నా రావాలా, లేదా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ రావాలా. మీలాంటి పెద్దలు పోయి జగన్ సార్కు చెప్తేనే మా లాంటి వాళ్ళ కష్టాలు తీరుతాయన్నా. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తానంటే, ఇదే నియోజకవర్గంలో కేవలం ఇద్దరి దగ్గరనే డబ్బులు ఉన్నాయన్నా, వాళ్ళిద్దరు కూడా అవతల పక్కనే ఉన్నారు. వాళ్ళకి ఏం లే, నేను ఏదైనా కనిపిస్తే నా మీద విమర్శలు చేయడం తప్ప వేరేది ఏమి చేత కాదు. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ అన్న, మీరే జగన్ సార్ దగ్గరికి తీసుకోవాలా. ఈ నందికొట్కూరు నియోజకవర్గం అంటే నిజంగా చెప్తానన్నా, ఏవో 2-3 తప్పిదాల వల్ల ఓడిపోయినాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచుకోవడం. రేపు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారీ మెజార్టీతో మనం గెలిచడం ఖాయం ఈ నియోజకవర్గంలో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.